ధర్మరక్షణకు శ్రీ మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు ప్రారంభించినట్లు పద్మరత్న చిలుక నర్సప్ప అన్నారు. బోయినపల్లి మండలం కేంద్రంలోని ఆర్ఎంపీ భవన్లోని శ్రీ మార్కండేయ స్వామి జన్మదినం పురస్కరించుకుని శ్రీ మార్కండేయ స్వామి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సప్ప మాట్లాడుతూ లోక కళ్యాణార్థం మాలాధారణ తీసుకోవడం వలన సకల శుభాలు, విద్యా, బుద్ధి, వ్యాపారం, సుఖ సంతోషాలతో పాటు కళ్యాణ ప్రాప్తి, గృహ బాధలు, శని దోషాలు తొలగిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలోని దుస రాజేశం, భీమనాథుని రమేష్, వాసాల శ్రీనివాస్, దూస శ్రీనివాస్, బిళ్ళ జగ్గయ్య, పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. సందర్భంగా రాబోయే రోజుల్లో జనవరి 21/1/2026 రోజున మార్కండేయ జన్మదినం కావున దానికి ముందు సార్వజనిక శ్రీ మార్కండేయ స్వామి ఏకాదశ రాత్రులు చేయాలని, అలాగే మండల దీక్షలు మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు చేయాలని పెద్దలు తెలిపినారు. నా పేరు చిలుక నర్సప్ప, పద్మశాలి, మార్కండేయ మాలాధారణ దీక్ష గురుస్వామిని, మార్గదర్శకుని. భారతదేశంలో వివిధ రాష్ట్రాలు తిరుగుతూ వివిధ ప్రాంతాలు తెలంగాణ, ఆంధ్ర, గుజరాత్, మహారాష్ట్ర అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఈరోజు మన బోయినపల్లి పద్మశాలి సమాజం తరఫున ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కుల పెద్దలందరూ ఇటు కార్యక్రమంలో హాజరైనారు. రాబోయే రోజు వినూత్నంగా మార్కండేయ జన్మదినం జరపాలని పెద్దలందరూ నిర్ణయించినారు. అలాగే శ్రీ మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు పసుపు వస్త్రంను ధరించి స్త్రీలు, పురుషులు, పిల్లలు, భక్తి భావం గలవారు అన్ని వర్గాల ప్రజలు ఇటు యొక్క దీక్షలు ఆచరించాలని కోరుకుంటున్నాను. సకల ఈ దీక్షల వల్ల మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి, సకల శుభాలు జరుగుతాయి.